ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. ఇక్కడి నుంచి పోదాం. అసెంబ్లీలోనే చర్చిద్దాం, ఆధారాలతో సహా శాసనసభకు వస్తా, గోదావరి జలాలపై ఒకరోజు, కృష్ణాపై రెండో రోజు మాట్లాడదాం, రాష్ట్రానికి ద్రోహం చేసింది ఎవరో తేల్చుదాం, కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. అసలు అసెంబ్లీలో చర్చ జరగాల్సింది ఈ తెచ్చిన అప్పు ఎవరు కట్టాలి, ఏ వర్గాల వాళ్ళు ఎంత కట్టాలి, వీళ్ళకి ఎంత లాభం, దీని మీద కాదా డిస్కషన్ జరగాల్సింది. తెలంగాణకు శాశ్వత మరణ శాసనం రాసిందే మీరంటూ ధ్వజం, అండగా ఉండండి, ఆశీర్వదించండి అని రైతులకు వినతి. ఏ రైతులు ఉండాలి? మా బీసీ రైతుల పేరు మీద అప్పు తెచ్చి ఓసీ రైతులకు పంచినప్పుడు మీ ఓసీ రైతులనే అడుక్కోండి, మీ ఓసీ రైతులనే అడుక్కోండి అండగా. మాకు జరిగింది అన్యాయమే. ఇక్కడ పేదవాళ్ళు బీసీలా, ఎస్సీలా, ఎస్టీలా, లేకపోతే ఓసీలా? ఓసీలకు ఎక్కువ నిధులు పంచి బీసీ, ఎస్సీ, ఎస్టీల నోట్లో మన్నుకొట్టి మన బీసీలు మాకు అండగా ఉండాలని చెప్తుంది ఏంది ప్రభుత్వం? ఎవరికి ఎవడు అండగా ఉండాలి? మేము మీకు అండగా ఉన్నాము, అప్పులు మా మీద పెట్టుకొని. రైతు భరోసా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి ఉద్వేగ ప్రసంగం చేసిందట. ఇక్కడ కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణకు శాశ్వత మరణ శాసనం రాసిందే కేసీఆర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన సంతకాలు పూర్తి ఆధారాలతో సహా అసెంబ్లీకి వస్తానని, తెలంగాణకు ద్రోహం చేసింది ఎవరో శాసనసభలోనే తేల్చుకుందామంటూ ఆయన సవాల్ విసిరారు. సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మంగళవారం నిర్వహించిన రైతు భరోసా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి కార్యక్రమానికి హాజరైన రైతులను ఉద్దేశించి ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. తర్వాత మన ఛాలెంజ్ రాజీవ్ యువ వికాసమే, యువతను ఆదుకునేందుకే ప్రణాళికలు సిద్ధం చేసుకొని వస్తాం, 10 ఏళ్ళు అధికారంలో ఉంటాం, మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తీసుకుంటారని చెప్పి రేవంత్ రెడ్డి విన్నవించారు. మా మొదటి ప్రాధాన్యం రైతులే. రైతు భరోసాలో భాగంగా 9,000 కోట్లను 9 రోజుల్లోనే రైతుల ఖాతాలో జమ చేశాం. ఈ సంతోష సమయంలో సచివాలయం సాక్షిగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల రైతు కుటుంబాల సభ్యులు సంబురాలు చేసుకుంటున్నారని చెప్పినారు. మా వాళ్ళు అమాయకులు, వాళ్ళకి తెలియదు. ఎట్లా అంటే అన్నం ముద్ద కలిపి బీసీ రైతుల నోటికాడ ఈ నోరు తెరవంగా ఎన్నుకున్నటువంటి ఓసీ నోట్లో పెట్టడం. ఇదే కార్యక్రమం, జరిగిన కార్యక్రమం ఇదే. 18 నెలల పాలన గోల్డెన్ పీరియడ్, అవకాశాలతో పాటు సవాళ్లు రాబోతున్నాయి. పదవులు రాలేదని గాంధీ భవన్లో ధర్నాలు చేయడం ఏంటి? పీసీసీ పిఎస్సీ సమావేశాల్లో సీఎం. ఇది రైతు భరోసాకు సంబంధించినటువంటి కార్యక్రమం. ఇంకా చాలా ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల నుంచి ఇంకొక లెక్క. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.